నా పేరు కర్ణాటి రమాదేవి. మాకు ఏంజల్ గ్రూపు మీద 20 మంది ఉన్నాం, సిటీ గ్రూప్ అండి. దానివల్ల మొన్న ఈ జరిగినవన్నీ చూసుకొని మా ఇంటి బజార్న ఇళ్ళన్నీ బాగా మునిగిపోయినాయి. దానిని బట్టి మేము సడన్గా నిర్ణయం తీసుకొని ఒక 2 లక్షల రూపాయల సరుకు తీసుకొని వచ్చి మాకు చేతగిన సహాయం చేద్దాం అనుకున్నాము. ఇక్కడ చూసినటువంటి ఇళ్ళు కానీ మనుషులను కానీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మనం ఏం చేసినా కానీ వీళ్ళకి ఏమీ చెయ్యలేమండి. ఇంక ఎవరికి చేతగిన సహాయం వాళ్ళని చేద్దాం అనుకున్నాము, ఉడతా సహాయంలాగా. అది మాకు సంతోషంగా అనిపిస్తుందని. 15-20 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. ప్రతి దాంట్లో కూడా అంటే మేము ఇట్లానే ఏదో ఒక రూపంగా సహాయం చేస్తూ వచ్చాము. పర్సనల్గా మా ఇండివిజువల్గా ఫ్యామిలీ తరపున సహాయం చేసినా కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలాగా ఉంటున్నాం కదా కిట్టీలో, మన కుటుంబం తరపు నుంచి కూడా సహాయం చేద్దామని నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరము వితిన్ 24 అవర్స్లో గ్యాదర్ అయ్యి ఈ కిట్లు తీసుకోవడం కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ అందరం ఇలా వచ్చి చేస్తున్నాము. ఇక్కడ పరిస్థితి చాలా బీభత్సంగా ఉందండి. చాలా అంటే మనము టీవీలలో చూసినట్లు అట్లా కాకుండా ఇంకా మరీ ఘోరంగా ఉంది. వీలైనంత వరకు అందరూ కూడా మ్యాక్సిమం కొంచెం మన ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఏదైనా మనం కొంచెం తగ్గించుకునైనా వీళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలని కోరుకుంటున్నామండి. అంతే. మేము స్థానికంగా ఖమ్మం వాసులం అండి. మేము ఏంజల్ కిట్టి తరఫున ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక 20 మందిని మా చేతనైన సహాయం చేద్దామని ఒక 200 కుటుంబాలకి మేము చేయగలిగినంత ఒక 2 లక్షల రూపాయల విలువ గల సామాన్లు తీసుకొని అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి ఎంత చేసినా తక్కువే అండి. ఇంకెవరైనా ఇలాగే చేయగలిగిన వాళ్ళు ఉంటే ముందుకొచ్చి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. గాంధీ చౌక్ వరప్రదాత షిరిడి సాయి మందిరం తరఫున నిన్న చాకలి బజార్లో సారథి నగర్ చాకలి బజార్లో 200 గృహాలకి 200 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసిన కార్యక్రమాన్ని పంజల్ కిట్ అనే గృహిణులు వాళ్ళు సభ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మేము చేసిన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈరోజు మళ్ళీ ఇంకా 200 కిట్లు ఏర్పాటు చేయమని అడిగినారు. ఈరోజు ఉదయం వాళ్ళకి 200 కిట్లు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కిట్ సుమారు 600 రూపాయల పైనే ఉంటుంది. అది ఇక్కడ ఈ గొల్ల బజారు ఈ మారమ్మగుడి సెంటర్లో ఇప్పుడు పంచుతున్నాము. ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు. అట్లాగనే ఇది ఇన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజితులై ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తుఫాను బాధల్ని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేములపల్లి వెంకటేశ్వరరావు, ఇట్లో చైర్మన్ బాబాగుడి.